భాగమైన మహిళా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోను ప్రస్తుతం ఉన్న 45% నుంచి 2047 నాటికి 85% పెంచాలన్న లక్ష్యానికి ఈ స్త్రీశక్తి పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. వితంతు, ఒంటరి మహిళ, విద్యార్థి పింఛన్లు తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఉండడము గమనార్హం అధ్యక్ష. ప్రస్తుతము 1924 కోట్ల రూపాయల వ్యయం చేసి రాష్ట్రంలో 1,25,000 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేర్చాలని సంకల్పించారు మన ముఖ్యమంత్రి గారు. దీనికోసము స్మార్ట్ కార్డ్ అని తీసుకొని వచ్చారు అధ్యక్ష. చిరు వ్యాపారాలు చేసే మహిళలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ స్మార్ట్ కార్డ్ ఇచ్చి ఈ కాల్ మనీ సెంటర్స్ ద్వారా డిపెండ్ కాకుండా ప్రభుత్వమే వారికి ఆర్థిక సహాయం చేస్తూ వీళ్ళు 1వ విడత 2వ విడత మంచిగా కట్టే వీటి యొక్క ఆర్థిక సహాయం యొక్క కెపాసిటీని 50,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగనే ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో కడప నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ యొక్క సహాయం చేసి భారతదేశంలో 2వ స్థానంలో, అలాగనే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. అలాగనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ట్యాబులు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క పనితీరు పెంచడము, అలాగనే అంగన్వాడీ వర్కర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ పనితనం పెంచడం అనేది మన కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అధ్యక్ష. మహిళలు ఎంప్లాయీస్గా కాకుండా ఎంప్లాయర్స్గా మారాలనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం అధ్యక్ష. ఇలా మన సీఎం గారు తీసుకొచ్చిన ఏ పథకం చూసినా మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేవే అధ్యక్ష. మహిళా సాధికారత అంటే కేవలం వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడంతోనే సరిపోదు. వారి ఆరోగ్యం, పోషణ పట్ల కూడా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది అధ్యక్ష. ఇటీవల మనం ప్రారంభించిన సఖీ సురక్ష అనే కార్యక్రమమే దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. ఈ సఖీ సురక్ష కార్యక్రమం కింద రాష్ట్రంలోని 1,00,000 మంది పొదుపు సంఘాల మహిళలకు 16 రకాల వైద్య పరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేస్తే దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,100 మంది మహిళలకు 3rd and 4th స్టేజ్ క్యాన్సర్లని ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైనా కానీ అధ్యక్ష ఇది చాలా అవసరం అధ్యక్ష. ఈ సఖీ రక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలకు ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే మరింత మంది మహిళలకు అనారోగ్య సమస్యలు అర్లీ స్టేజ్లో బయటపడి వారికి సరైన వైద్య సేవలు అందించి లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడి ఆయా కుటుంబాలు చిరికిపోకుండా కాపాడవచ్చని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలా అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందులో భాగంగానే తల్లికి వందనం కింద 10,000 కోట్లు చేస్తూ దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు సాయం చేయడం, స్త్రీశక్తి ద్వారా 5 కోట్ల రూపాయలు 5 కోట్ల మందికి పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తూ దానికి వ్యయం 1,500 కోట్లు చేయడం, దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఉచిత పథకం ఇస్తూ దానికోసము 3.67 కోట్ల సిలిండర్లు అందజేత దానికోసము దాదాపు 3,000 కోట్ల వ్యయం చేయడం, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 2 విడతల్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు జమ చేయడం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 1వ తేదీనే దాదాపు 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం 58,000 కోట్ల పైన ఖర్చు చేయడం, అలాగనే దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీరు ఎక్కడైనా పింఛన్ తీసుకునే విధంగా అవకాశం కల్పించడము, మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి అవకాశం కల్పించి దానికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరమగ్గాలకు నెలకు 500, మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడము, ఆటో డ్రైవర్ల సేవలో వారికి 15,000 రూపాయలు ఇచ్చి దాదాపు 2.9 లక్షల మందికి లబ్ధి చేకూరింది. అన్నా క్యాంటీన్లో దాదాపు 205 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దాదాపు 7 కోట్ల పైన ప్రజలు దీని మీద ఉపయోగించుకోవడం జరిగింది అధ్యక్ష. గీత కార్మికులకు 10% మద్య షాపులు కేటాయింపడం, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఏ విధమైన వివాదాలకు తాళుగా లేకుండా ఎస్సీ వర్గీకరణ అన్ని వర్గాలకు సమన్వయం చేయడము, 8,000 మంది పైన పాస్టర్లకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వడము, ఇమాం మౌజాంలకు 10,000 నుంచి 5,000కు గౌరవ వేతనం ఇవ్వడము, అర్చకులకి, నాయి బ్రాహ్మణులకి అలాగనే 15 నుంచి 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడము, జూనియర్ లాయర్లకు అధ్యక్ష గవర్నమెంట్ రాగానే వాళ్ళకి గౌరవ వేతనంగా 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అధ్యక్ష. మెగా డిఎస్సి కింద దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడము,
కానిస్టేబుల్ పోస్టుల కింద గత 5 సంవత్సరాల దగాబడిన యువతకి 6,000 మంది కానిస్టేబుల్గా ఉద్యోగం నియామకం చేయడము, వాళ్ళ స్టైఫండ్ కూడా 4,000 నుంచి 12,500కు పెంచడము. ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలి అధ్యక్ష, మన యొక్క పట్టాదారు పాసు పుస్తకాలలో మనము గౌరవించే మన రాజముద్ర కావాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని మన రాజముద్రతో మన పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకోవడము, అలాగనే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీలు ఇవ్వడము. అలాగనే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, రాష్ట్రం మొత్తం గత 5 సంవత్సరాల్లో చెత్త ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్ర దిశగా తీసుకెళ్తూ 100% డోర్ కలెక్షన్ చేసుకుంటూ దాదాపు చెత్త పన్ను రద్దు చేసి 105 లక్షల టన్నుల చెత్త తొలగింపు చేయడము, అలాగనే విశాఖ సిఐఐ సమ్మిట్ ద్వారా 610 ఒప్పందాలు చేసుకోవడము, అలాగనే విశాఖలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడము, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాల శంకుస్థాపన, విశాఖ ఐటీ హబ్, రిలయన్స్ డేటా సెంటర్ను అడుగు వేయడము, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ శంకుస్థాపన చేయడము, కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపన చేయడము, 2 ఏళ్లలో ఎగుమతులు కూడా మొదలవుతాయని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అలాగనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణంకు పేద విద్యార్థులకి సాయం చేస్తూ 110 వైద్య సీట్లు రావడము. లాస్ట్ అధ్యక్ష ఒక్క పారాగ్రాఫ్ అధ్యక్ష, చివరిగా ఒక ముఖ్య విషయం అధ్యక్ష, భారత రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ కుల మత ప్రాంత వర్గ స్త్రీ పురుష వివక్షణ లేకుండా అందరికీ అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నిబద్ధత మారుపేరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరియు రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు యువగలం సారథైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులకు చిన్న మనవి, గవర్నర్ గారు ప్రసంగాన్ని ఆకలింపు చేసుకొని అర్థవంతంగా